కాసేపట్లో మంగళగిరిలో జనసేన ఆత్మీయ సమావేశం జరగనుంది. పార్టీ కీలక నేతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కార్యకలాపాలు, సభ్యత్వ నమోదు లక్ష్యాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలను ప్రోత్సహించేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. కాసేపట్లో మంగళగిరిలో జనసేన ఆత్మీయ సమావేశం జరగనుంది. పార్టీ కీలక నేతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కార్యకలాపాలు, సభ్యత్వ నమోదు లక్ష్యాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలను ప్రోత్సహించేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మంగళగిరిలో జనసేన ఆత్మీయ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? ఈ రోజు సాయంత్రం 3 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమ నమోదును చేయడం కూడా జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ సభ్యత్వాన్ని చేసినటువంటి వారితో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఇప్పటికే జనసేన చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది దాదాపు 20 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేసినట్టు కూడా ఉంది. ఇంకా రానున్నటువంటి రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలనే అంశాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏపీలో జరగబోతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అంటే 200% దానికి అనుగుణంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనే అంశానికి సంబంధించి కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని బలోపేతం చేసే అంశం పైన కూడా ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ఇటీవల కాలంలో జరిగినటువంటి మీటింగ్ల సందర్భంగా పార్టీలో కొన్ని చోట్ల అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. జనసేన నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది కూడా కొంచెం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఇలా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో బయటికి వచ్చి మాట్లాడటం కానీ, లేదంటే బయట సభా వేదికల పైన బహిరంగంగా ప్రతివిమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత సంయమనంతో వ్యవహరించాలి. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలని సూచన చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా కూటమి పార్టీల విషయంలో కూటమి పార్టీలతో చర్చగా మెలిగే విషయంలో కూడా అక్కడక్కడ కొన్ని వివాదాలు తలెత్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో కూడా జనసేన క్యాడర్ కూటమి పార్టీల నేతలతో కలిసి పనిచేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన కూడా చేసే అవకాశం తెలుస్తుంది. మొత్తంగా పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బలపడే దిశగా కూడా ఒక కార్యక్రమం అయితే పవన్ కళ్యాణ్ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఆత్మీయ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులతో ఆయన కీలక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.